బొమ్మ దగ్గర రావడం చేయడం ముఖ్యంగా బ్యాంకులు, రెండవది వర్గీకరణ, మూడవది అభివృద్ధి. ఒకప్పుడు దేశంలో అంటరానితనం ఉండేది. 100 సంవత్సరాల నాడు గాంధీ గారు చిత్తూరుకు రావడం జరిగింది. గాంధీ గారు చిత్తూరుకు వచ్చి ఈ విగ్రహం దగ్గర 2 మాటలే మాట్లాడాడు, 5 నిమిషాలు. ఒకటి దేశానికి స్వతంత్రం, రెండవది దేశంలో అంటరానితనం నిర్మూలన. మరి ఈరోజు అంటరానితనం అంటే ఏందో జనాలు మర్చిపోయారు, తెలీదు. ఒకప్పుడు మాలామాదిగలను తాకేవాళ్ళు కాదు, రోడ్లపైకి రానిచ్చేవాళ్ళు కాదు, మూతికి ముంత కట్టుకొని వెనకాల మరి చీపురు గట్ట కట్టుకొని తిరిగేవాళ్ళు ఎస్సీలు. అటువంటి ఎస్సీలకు ఈరోజు దేశంలో రిజర్వేషన్లు తీసుకొని వచ్చింది కాంగ్రెస్ పార్టీ, మహాత్మా గాంధీ గారు, జవహర్లాల్ నెహ్రూ, అంబేద్కర్ గారి కృషి వల్ల. ఈరోజు ఎస్సీలకు 15% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. ఎస్టీలకు 7.5%. మరి ఓబీసీలకు సోనియా గాంధీ కృషితో 27% రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది. కానీ అనుకున్నంత అభివృద్ధి రావటం లేదు. ఎస్సీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా అధ్వానంగా ఉంది. ఓబీసీల పరిస్థితి చిత్తూరు జిల్లాలో చాలా 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 అధ్వానంగా ఉంది. ఎస్సీల ఆర్థిక పరిస్థితిలో చాలా మరి దినానికి ఒక్క పూట కూడా భోజనం చేయలేకపోతున్నారు. మరి ఓబీసీల పరిస్థితి కూడా దినంలో 2 పూటలు భోజనం చేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో భారతదేశం ఉంది. బ్యాంకుల్లో డబ్బు ఫుల్గా మూలుగుతూ ఉంది. అదంతా కోటీశ్వరులకే ఇస్తున్నారు డబ్బులు బ్యాంకుల్లో, మార్వాడీలకే ఇస్తున్నారు, గుజరాత్ వాళ్ళకే ఇస్తున్నారు కోట్ల రూపాయలు. మొన్న ఒక ఆయన 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకున్నాడు. ఒక్క వ్యక్తి 45,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకుంటే ఆయన 1% కట్టి 99% మాఫీ చేసుకున్నాడు. మరి 40,000 కోట్ల రూపాయలు మాఫీ అయింది ఆయన. మరి ఆయనకు మళ్ళా ఒక 10,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ, మోడీ సంకల్పిస్తూ ఉన్నారు. ఇది దేశంలో ఉన్నటువంటి బ్యాంకుల పరిస్థితి. వాళ్ళు ఎవరైనా వెళ్ళినా కూడా బ్యాంకుల్లో రుణాలు ఇవ్వాలి. వెళితే చదువుకున్న ప్రతి విద్యార్థికి, ప్రతి నిరుద్యోగికి, ప్రతి రైతుకి రుణాలు ఇవ్వాలని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి ఎస్సీ వర్గీకరణ పైన మొన్న చిత్తూరుకు వచ్చిపోయాడు ఒక ఆయన. ఆయనకు అంటరానితనం అంటే తెలియదు. మరి అంతేకాదు, ఈ రోజున్నటువంటి సెన్సస్ జనాభా లెక్కలు కూడా కరెక్ట్గా తీయలేదు. దీన్ని ఖండిస్తున్నాను. వెంటనే చంద్రబాబు నాయుడు ఈ దళితుల ముడ్డిలో ఏలు పెట్టకుండా దళితులని వదిలిపెట్టి న్యాయం చేయమని నేను చిత్తూరు గాంధీ బొమ్మ దగ్గర నుంచి డిమాండ్ చేస్తూ, ముఖ్యంగా అభివృద్ధి. మరి మొన్న నేను గుంటూరుకి వెళ్ళాను. గుంటూరులో 60,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఎందుకు? రాజధాని కొరకు. మరి చిత్తూరు జిల్లాకి ఏం చేసేవయ్యా? 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఒకప్పుడు చిత్తూరు, ఈరోజు చిత్తూరు. 15 సంవత్సరాల్లో నువ్వు కనీసం ఒక్క వీధినన్నా అభివృద్ధికి తీసుకొచ్చావా అని నేను అడుగుతున్నా. ఏం చేశావు చిత్తూరుకి? వెంటనే 60,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టకుండా చిత్తూరుకి టౌన్కి ఒక 1,000 కోట్ల రూపాయలు ఇవ్వాలని నేను కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు నాయుడుని డిమాండ్ చేస్తూ, మరి వర్గీకరణ ఆపాలి. ఆ చిత్తూరుని, అన్ని జిల్లాలని, రాయలసీమలో ఉన్న ప్రతి జిల్లాని అభివృద్ధికి తీసుకురావాలి. అంతేకాకుండా మరి బ్యాంకుల్లో ప్రతి పేడికి లోన్లు డిమాండ్ చేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే మిమ్మల్ని అడగమని చేతులు ఎత్తి ప్రార్థిస్తున్నా. ఎంపీ ఉమ్మడి పార్టీలు ఉమ్మడి కూటమి కావచ్చు, డిప్యూటీ మేయర్ పైన నేను స్థానికుడుగా
రచ్చకూడదు. అది ఒక మంచి ఆధ్యాత్మిక కేంద్రం, ధార్మిక సంస్థ టీటీడీ జరగడం పొరపాటు అని సార్ విజయ్ సార్ కాంగ్రెస్ లో గురించి నేను మాట్లాడుతున్నాను. అది ఆయన పోయి ఎవరితో కలిసినా నాకు ఇబ్బంది లేదు. ఆయన పెద్ద ప్రాధాన్యత గల వ్యక్తి కాదు. నేను చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుతున్నా. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లాకి ఏం చేసామని నేను అడుగుతున్నాను. సార్ నిన్న భూమన కన్నారెడ్డి మాట్లాడుతూ రాజ్యాంగాన్ని అపహాసం చేశారు నిన్న ఎన్నికల్లో. అయ్యా దాని గురించి నేను మాట్లాడాను. అది ఆయన ఉద్దేశం. సార్